రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఇక చాలు. రేవంత్ సర్కార్ నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో పదవి విరామం తర్వాత కూడా ప్రభుత్వ సర్వీసులలో ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న అధికారుల సేవలను ఉపయోగించుకోరాదని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయినప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతున్న వారిని ఇక సాగనంపాలని నిర్ణయించింది. పదవి విరామం తర్వాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారి జాబితా పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ జాబితాను బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. కేసీఆర్ హయాంలో రిటైర్ అయిన ఆఫీసర్లను ఇష్టరాజ్యంగా కొనసాగించారని, తమకు అనుకూలంగా పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇలా పదవి విరామణ తరువాత కూడా అధికారులను కొనసాగించడం వల్ల అర్హులకు ప్రమోషన్లు ఆగిపోయాయి. వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా పదవి విరామణ తర్వాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారు వందల సంఖ్యలో ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ అనంతరం కూడా పదవుల్లో కొనసాగుతున్న వారు ఎంతమంది అన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే అటువంటి వారి జాబితాను అందజేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితా అందిన తర్వాత వారికి ఉద్వాసన పలికే అవకాశాలున్నాయి. పదవి విరామణ పొందిన తర్వాత కూడా పలువురు అధికారులు గత ప్రభుత్వ ఆశీస్సులతో వివిధ స్థాయిలలో విధులలో కొనసాగుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులలో పనిచేస్తున్న వారి వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత నమూనాలలో ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు శాంతకుమారి ఆదేశించారు.